This video is brought to you by AKSIAS. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్. ఈరోజు మనం చర్చించుకోబోతున్న టాపిక్ ఏంటంటే రానున్న నవంబర్లో బీహార్ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వార్తాపత్రికల్లో మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి కొన్ని అంశాలు రెగ్యులర్గా మనం వింటున్నాం. అదేంటంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఇటీవల పోస్టల్ బ్యాలెట్ మరియు కరోనా సమయంలో కొన్ని రీఫార్మ్స్ అనేవి వస్తున్నాయి ఎన్నికలకు సంబంధించి. అవి కానివ్వండి, ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి గోప్యత అనేది ఇంపార్టెంట్. సీక్రెసీ ఆఫ్ బ్యాలెట్ అనేది ఇంపార్టెంట్. మనం ఎవరికి ఓటు వేస్తున్నామో మనకు మాత్రమే తెలియాలి. అలా గోప్యత హక్కు కూడా మనకు ఉంటుంది. సో గోప్యత, సీక్రెసీ ఆఫ్ బ్యాలెట్ గురించి కానివ్వండి. మరియు కొన్ని రాజకీయ పార్టీలు ఏమడుగుతున్నాయి ఈ రోజున అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలని కొంతకాలం పాటు వాయిదా వేయండి అని ఎన్నికల సంఘానికి అభ్యర్థన చేస్తున్నాయి. సో ఇలాంటి తరుణంలో ఎన్నికలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మెయిన్స్కి కానివ్వండి, ప్రిలిమ్స్ కానివ్వండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలను ఇప్పుడు మనం చర్చిద్దాం. సో ఫస్ట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు. సో రానున్న బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని అంశాలు మనకు తరచూ వార్తలు చూస్తుంది. ఏంటంటే ఒకటి సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ అనే అంశం ఉంటుంది. సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ అంటే ఎన్నికలకు సంబంధించి మనం ఓటు ఏదైతే వేస్తామో ఆ ఓటుని గోప్యంగా ఉంచుకోవచ్చు. గోప్యంగా అంటే ఎవరికి ఓటు వేస్తున్నామో మనకు మాత్రమే తెలుస్తుంది. సో అదొకటి వార్తలు నిలిచింది. మరియు దాంతోపాటు ఈరోజు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కొన్ని వివాదాలు కూడా వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రవేశపెడితే ఈ సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ అనే అంశాన్నే మనం పక్కన పెట్టిన వాళ్ళం అవుతాము అని చెప్పే ఒక అంశం కూడా ఈరోజు వార్తల్లో ఉంది. మరి ఇంకొకటి ఏముంది, ఎన్నికలను వాయిదా వేయాలి అని చెప్పేసి ఒక అంశం ఉంది బీహార్ ఎన్నికలకు సంబంధించి. ఇప్పటివరకు మన ఎన్నికలు వాయిదా అయినాయా, అవన్నీ కూడా ఒకే సమయంలో ఒకదాన్ని ఒకటి ఇంటర్లింక్ చేసుకుంటూ మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ మనకు తెలుసు ఎన్నికలు అనేవి భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక పండుగ లాంటివి. 5 ఇయర్స్కి ఒకసారి వచ్చే సెలబ్రేషన్. సో ఆ సెలబ్రేషన్స్ని ప్రతి ఒక్క ఓటరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, తన వంతు పాత్ర ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి కూడా 18 సంవత్సరాలు నిండిన యువత ఎవరైనా కూడా 18 సంవత్సరాల వయసు వస్తే వారికి కుల, మత, లింగ ఎలాంటి భేదం లేకుండా ఎవరికైనా భారతీయుడికి, భారత పౌరుడు అయితే చాలు వాళ్ళకి ఓటు వేసే హక్కు ఉంటుంది. ఓటు. సో అలాంటి ఓటు హక్కు మనకు భారతదేశంలో రాజ్యాంగపరమైన హక్కు ఆర్టికల్ 326లో ఓటు హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కల్పించబడుతుంది. సో చిన్న పాయింట్ ఏంటంటే 18 సంవత్సరాల వయస్సు అనేది ఈరోజు మనం ఓటు హక్కుగా కన్సిడర్ చేస్తున్నాం. కానీ దీనికంటే ముందు 1989 వరకు మన భారతదేశంలో భారత పౌరుని యొక్క ఓటు వేసే వయస్సు ఎంత అంటే 21 ఇయర్స్, 21 సంవత్సరాలు నిండితే ఓటు వేయవచ్చని. సో అలాంటి ఈ నిబంధనని 61వ రాజ్యాంగ సవరణ చట్టం పార్లమెంటు 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే ఒక చట్టం తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారా మనకు ఈ ఓటు వయసును తగ్గించింది. ఆ రకంగా ప్రస్తుతం 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఓటు వేయడానికి అర్హులుగా ఉన్నారు. అలాంటి నిబంధన మనకు రాజ్యాంగపరమైన హక్కు, ఒక చట్టబద్ధమైన హక్కు సింపుల్గా చెప్పాలంటే. సో అలాంటి రాజ్యాంగపరమైన హక్కుని ప్రతి పౌరుడు కూడా వినియోగించాలి. అందుకు సంబంధించే ఈ రోజున చాలా అంశాల వార్తలు నిలుస్తున్నాయి. ఓటు వేయండి అని ఓటు అవగాహన కోసము ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీ చూడండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం 2020లో మనం 10th ఓటర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం, 10 సంవత్సరాల ఓటరు దినోత్సవాన్ని. అలా ఓటర్ల దినోత్సవాన్ని మనం 2011లో ప్రారంభించాము. ఈ సంవత్సరం 2020 10వది. అలా ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇచ్చుకుంటూ మనం ఎన్నికలకు సంబంధించి ఓటరు యొక్క నమోదును ఎక్కువగా చేయాలి, ఓటు శాతాన్ని పెంచాలి, ప్రతి ఒక్క పౌరుడు కూడా తన ఆయుధాన్ని, తన యొక్క హక్కుని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఎన్నికల సంఘం సెలబ్రేట్ చేస్తుంది. అలా ఈ సంవత్సరం ఇచ్చిన థీము ఎలక్టోరల్ లిటరసీ. ఒక్కొక్క సంవత్సరం ఎందుకు ఒక థీమ్ ఇస్తారంటే ఒక అవగాహన తీసుకురావాలి ప్రజల్లో, ఓటును పెంచాలి, ఓటు శాతాన్ని పెంచాలి, ప్రతి పౌరుడు కూడా తన నిర్ణయాత్మక ఓటుని ఒక మంచి అభ్యర్థికి వేయాలని చెప్పేసి అవగాహన కోసం ప్రతి సంవత్సరం ఒక థీమ్ తీసుకొస్తుంది. అలా ఎలక్టోరల్ లిటరసీ అనే నినాదంతో జరుపుకున్నాం. ఇలా ఓటు సంబంధించి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము. రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 326 భారతదేశంలోని ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కును కల్పిస్తుంది 18 సంవత్సరాలు నిండిన వారికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ఒక చట్టం ఉంది.
ఆ చట్టం ఏంటంటే ఆర్పిఏ యాక్ట్ 1951, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేది 1951లో వచ్చింది. దీని ఆధారంగానే భారతదేశంలో ఎన్నికలు జరుగుతాయి. ఇది ఒక చట్టం. ఈ చట్టంలో రకరకాల సెక్షన్స్ ఉంటాయి. ఎలా నిర్వహించాలి, ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు ఏంటి, అవన్నీ కూడా ఉండే ఒక అత్యున్నత చట్టం ఆర్పిఏ యాక్ట్ 1951. ఈ రకంగా ఇంకొక చట్టం ఉంటుంది. అదేంటంటే కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్, ఎన్నికల నియమావళి, నిబంధన అంటారు, నిబంధనలు. అది 1961లో తీసుకురాబడింది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో సెక్షన్ 16(1) సేమ్ ఆర్టికల్ 326లో ఏదైతే అంశం ఉంటుందో భారతదేశంలోని ప్రతి పౌరుడికి కూడా 18 సంవత్సరాల వయసు నిండితే ఓటు హక్కును కల్పించాలి. అది సేమ్ నిబంధన ఇక్కడ ఉంటుంది. సో ఇటీవల కాలంలో దీనికి సంబంధించి ఏం అంశాలు ఉన్నాయంటే ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, దీని గురించి మనం నేర్చుకుందాం. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సెక్షన్ 60 ఏం చెప్తుంది అంటే పోస్టల్ బ్యాలెట్ గురించి చెప్తుంది. భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు అనేది ఇచ్చారని చెప్పాను. అలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిస్క్రిమినేషన్, ఏ డిస్క్రిమినేషన్ కూడా లేకుండా ఓటు హక్కును కల్పించాలి. అలా కొంతమందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సింపుల్గా చెప్పాలంటే బూత్ ఉంటుంది. మన నియోజకవర్గంలో మనకంటూ కేటాయించబడిన ఒక బూత్ ఉంటుంది, పోలింగ్ బూత్. అక్కడికి వెళ్తాము, మన ఓటును క్యాస్ట్ వేస్తాము వస్తాము. ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బూత్ అనేది కేటాయిస్తారు. అలా మనం ఒక ప్రాంతానికి వెళ్ళి వేయాల్సి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రేడియస్లో పోలింగ్ బూత్ అనేది ఉంటుంది. అలా కొంతమంది ఏంటంటే వారి ప్రాంతాల్లో లేని వారు, ముఖ్యంగా ఎన్నికల సమయంలో కొన్ని ప్రత్యేక వర్గాలు ఉంటాయి. ఏంటంటే ఆర్మీ ఫోర్స్ కానివ్వండి, మన త్రివిధ దళాలు ఉంటాయి రక్షణ రంగానికి సంబంధించి, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. ఈ ముగ్గురు కూడా రక్షణ బలగాలు. వీళ్ళంతా కూడా దేశ సేవ కోసం చేస్తారు, దేశాన్ని రక్షించే బాధ్యత తీసుకున్నారు. అలా ఓటు సమయంలో దాదాపు ఏదో ఒక రోజు జరిగే ఓటు హక్కు, 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఓటు పండుగకి వీళ్ళందరూ ఏకకాలంలో ఇక్కడికి వచ్చేసి ఓటు వేయడానికి వచ్చారు అనుకోండి, మరి దేశ భద్రత ఎవరు చూసుకుంటారు, బార్డర్లు ఎవరు ఉంటారు? అందుకోసమని ఇలాంటి వారికి పోస్టల్ బ్యాలెట్ అనే సౌకర్యం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంది, ఒక పోస్ట్ రూపంలో, ఒక లెటర్ రూపంలో వాళ్ళ ఓటును వెలివేస్తారు అన్నట్టు. సో వీళ్ళకు ఒకటి ఇచ్చారు. మరి దాంతోపాటు ఎన్నికల సిబ్బంది ఉంటారు మన దగ్గర. చూడండి, టీచర్స్కి డ్యూటీస్ పడతాయి, స్టేట్ పోలీస్కి డ్యూటీస్ పడతాయి. అలా ఎన్నికల సిబ్బంది ఎవరు ఉంటారో వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ అనే నిబంధన ఉంటుంది. అండ్ పీడీ యాక్ట్ కింద బుక్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారో, ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్, వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది ఉంటుంది. ఇటీవల దీనికి సంబంధించి ఏం అంశం వార్తలు నిలిచింది అంటే ఈ సెక్షన్ 60 అనేది ఒకటి వార్తలు నిలిచింది. ఎందుకు వార్తలు నిలిచింది అంటే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, కేంద్ర లా మినిస్టర్ ఏం చెప్పారు అంటే ఈ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తారు కదా, ఈ చట్టం ఆధారంగా ఇవి రూల్స్ ఉంటాయి. సో దీన్ని అమెండ్మెంట్ రూల్స్గా ప్రకటించారు 2020. ఎందుకు అంటే రానున్న బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కొంతమందికి పెంచుతున్నట్టుగా చెప్పారు. అందులో ఏంటంటే 65 ఇయర్స్, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో, ఓల్డ్ ఏజ్ పీపుల్, వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఇస్తాము. అండ్ సెకండ్ ఇంకొకరికి ఏంటంటే కరోనా వ్యాధి బారిన పడ్డవాళ్ళు కానివ్వండి, కరోనా లక్షణాలు కానివ్వండి, ప్రైమరీ కాంటాక్ట్ ఎవరైతే ఉంటారో, క్వారంటైన్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఇస్తాము అని చెప్పేసి రానున్న బీహార్ ఎన్నికలు, ఈ సంవత్సరం బీహార్ ఎన్నికలు నవంబర్ 29 లోపల అయిపోవాలి. సో రానున్న బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కొన్ని అంశాలు వార్తలు నిలుస్తున్నాయి, సో వార్తలు కనబడుతున్నాయి. సో ఎందుకు కానీ కొంతమంది ఏమంటున్నారు, దీన్ని కాంట్రవర్సీగా క్రియేట్ చేస్తున్నారు. ఆ కాంట్రవర్సీ ఏంటంటే భారతదేశంలో మనం ఎవరికైతే ఓటు వేసామో ఒక వ్యక్తికి గోప్యత అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ టు ప్రైవసీ, మనకు నచ్చిన విషయాలు, మనకు మాత్రమే తెలిసిన విషయాలు మనం రహస్యంగా ఉంచుకోవచ్చు. ఎవరికి కూడా బలవంతంగా మన రహస్యాలను ఛేదించరాదు. చూడండి, రాజ్యాంగంలో కూడా ఒక ప్రాథమిక హక్కు ఇది. ఆర్టికల్ 21 గోప్యత హక్కు గురించి చెప్తుంది. జీవించే హక్కులో గోప్యత కూడా భాగమే అని పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు కూడా వర్ణించింది. అలాంటిది మన ఓటు అనేది పోలింగ్ బూత్లో చూడండి, ఎవరికి కనబడకుండా మనం వేస్తాము. మనం ఓటు వేసిన తర్వాత మనం ఎవరికి ఓటు వేసామో సెల్ఫీ కానీ ఫొటోస్ తీసినా కూడా మనకు క్రైమ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి నిబంధనలు, గోప్యత అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ కల్పిస్తే
ప్రభుత్వాలు కానివ్వండి, కొంతమంది ఎవరైతే ఉంటారో ఊళ్ళలో బలమైన నాయకులు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, ఓటర్లను ప్రలోభ పెట్టచ్చు. 65 సంవత్సరాల వయసున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చో భయపెట్టో ఏదో రకంగా ఏదో ఒక అస్త్రం ప్రయోగించి వీరి ఓటుని పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించి వేయవచ్చు. ఆటోమేటిక్గా మనకి సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ అనే నిబంధనే పోతుంది. సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ ఏ సెక్షన్లో ఉంటుందంటారు? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అన్న ఇందాక రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో సెక్షన్ 94 సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ గురించి చెప్తుంది. అంటే మనం వేసేది రహస్యంగా ఉంచాలి. సో ఇప్పుడు వీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో ఆ రాజకీయ నాయకుడు ఎవరినో ఒకరు పంపుతాడు, మీరు ఓటు ఎవరికి వేస్తారు, నా ముందరనే వేయండి అంటాడు. సో అందుకు ఎంత డబ్బులు కానీ ఏదైనా ప్రలోభాలనే పెరుగుతాయి. మరియు కోవిడ్ బారిన పడ్డ వాళ్ళకి అందరికీ ఇచ్చారనుకోండి, కొంతమంది కామన్ లక్షణాలు లేకున్నా కూడా కొంతమంది దాన్ని అవైల్ చేసుకుంటారు. ఇలాంటి నిబంధనలు ఉంటాయి. సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ కూడా విఘాతంగా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి ఇది బలాన్ని ఇస్తుంది అని చెప్పింది. అండ్ ఇటీవల సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ కూడా వార్తలు నిలిచింది, కాంట్రవర్సీ అయింది. ఇటీవల సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 2018లో యూపీ ఉత్తరప్రదేశ్లో ఒక జిల్లా పరిషత్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పెట్టారు. నో కాన్ఫిడెన్స్ మోషన్. అందులో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఎవరైతే ఓటు వేశారో నేను ఎవరికి ఓటు వేస్తున్నానని చెప్పేసి చూపించారు నాయకులకి. అంటే మీనింగ్ ఏంది? మన ఓటు అనేది సీక్రెట్గా జరగట్లేదు. దానిపైన కేసు అలహాబాద్ హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2018లో జరిగిన ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏందో అవసరమైతే మళ్ళీ కండక్ట్ చేయని తప్పితే సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ సెక్షన్ 94ని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉల్లంఘన చేయకండి అని చెప్పేసింది. అలా సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ కూడా వార్తలు నిలిచింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ గుర్తుంచుకోండి, ఎన్నికల రోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజా ప్రాతినిధ్య చట్టం ఆర్పిఐ యాక్ట్ 1951లో సెక్షన్ 135B అనేది ఒకటి ఉంటుంది. సెక్షన్ 135B ఏం చెప్తుంది అంటే, ఏ రోజైతే పోలింగ్ని నిర్వహిస్తారో ప్రభుత్వం, ఏదైతే ఎన్నికల సంఘం ఏ రోజునైతే పోలింగ్ నిర్వహిస్తుందో ఆ రోజున ప్రభుత్వ ప్రైవేటు కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలన్నిటికీ కూడా హాలిడేని ఇవ్వాలి, సెలవును ప్రకటించాలి. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సెక్షన్స్ ఏవైతే డిస్కస్ చేస్తున్నామో అవి అడుగుతారు ఎప్పటికైనా, ఎవర్ గ్రీన్ క్వశ్చన్స్ ఇవి. సో సెక్షన్ 135B ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఏ రోజునైతే ఎన్నికలు నిర్వహిస్తారో సార్వత్రిక ఎన్నికలు, ఆ రోజున ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేయాలి. అన్ని ప్రైవేటు ప్రభుత్వం, ఒకవేళ ఏదైనా ప్రైవేట్ సంస్థలో నేను నా సంస్థలో పనిచేసే ఉద్యోగులను రావాలనుకున్నారనుకోండి, అక్కడ ఓటు మిస్ అయిపోతుంది. అలా ఖచ్చితంగా హాలిడే ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజున ఎన్నికలకు సంబంధించి ఇంకొక అంశం కూడా ఏం వినిపిస్తుంది అంటే, ఆన్లైన్ ఓటింగ్ విధానం కూడా వినిపిస్తుంది. ఆన్లైన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే వన్ నేషన్ వన్ ఓటర్ ఐడి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వన్ కండిషన్ చేస్తుంది చూడండి, 1 నేషన్ 1 ట్యాక్స్. సో ఈ రకంగా 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 ఓటర్ ఐడి అంటే ఇప్పుడు చూడండి, ముఖ్యంగా కరోనా పరిస్థితుల కాలంలో చాలా మంది వలస కూలీలను మనం చూస్తున్నాం. పుట్టకూటి కోసము ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి వస్తారు, అలా సంపాదించుకుంటూ వేరే రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ బ్రతుకుతారు. ఎగ్జాంపుల్, ఈరోజు బీహార్ నుండి వచ్చిన వలస కార్మికులు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నారనుకోండి, ఈ రానున్న బీహార్ ఎన్నికల్లో వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆ ఎన్నికల సమయంలో. సో వీరి ఓటు అనేది ఫెయిల్ అవుతుంది, వాళ్ళు వేయలేకపోతున్నారు కదా. మరి ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని కూడా వీళ్ళకి కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది కల్పించాలి, వలస కూలీలకు కూడా. లేదంటే దేశమంతా కూడా ఎవరైనా ఎక్కడి నుండి అయినా కూడా ఓటు వేసేయాలి అని నియమం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అలా ఎవరైనా కూడా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో వారి వారి పనులతో ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఉంటారో, సమయానికి పోలింగ్ కేంద్రం వద్దకు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓటు కూడా ఎక్కడైనా క్యాస్ట్ చేసుకోవచ్చు, వేయచ్చు అని చెప్పేసి వార్త నిలుస్తుంది. అందుకోసం ఇంకొక నిబంధన ఏమొచ్చిందంటే, ఆన్లైన్ ఓటింగ్ విధానాన్ని తీసుకొద్దాం భారతదేశంలో అంటున్నారు. కానీ ఆన్లైన్ ఓటింగ్ తీసుకొస్తాము, కానీ మన దగ్గర ఎలక్టోరల్ లిటరసీ ఎంతమందికి ఉంటుంది? ఏ రకంగా ఓటు వేయాలి, ఏం చేయాలని ఇందాక చెప్పాను. 2020 జాతీయ ఓటర్ల దినం, ఎలక్టోరల్ లిటరసీ. సో ఎన్నికలకు సంబంధించి తెలియాలి, అక్షరాస్యులు అవ్వాలి. అందుకోసం అని చెప్పేసి ఆన్లైన్ ఓటింగ్ అనేది తీసుకొద్దామా అని చెప్పేసి గడిచిన ఫిబ్రవరి 2020లో ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324లో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అన్ని ఎన్నికలు ఇదే కండక్ట్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐఐటి మద్రాస్తో కొన్ని చర్చలు పెట్టింది. భారతదేశంలో ఆన్లైన్ ఓటింగ్ విధానము ఏ రకంగా చేయవచ్చు, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, చేయొచ్చో చేయరాదా అని చెప్పేసి. సో ఇప్పటి కూడా ఆన్లైన్ ఓటింగ్ విధానం అనేది ఒకటి
ప్రయోగ దశలో చూద్దాం అన్న ఒక ఆలోచన కూడా ఉంది. అంటే ఎన్నికల సంఘానికి వస్తేనే కదా ఐఐటి మద్రాస్తో చర్చలు జరపడం. సో ఈ రకంగా కూడా అమల్లో ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఆన్లైన్ ఓటింగ్ వ్యవస్థ ఉన్న ఏకైక దేశం ఎస్టోనియా విధానాన్ని కూడా చూడాలి అని చెప్పేసి ఒక నిబంధన ఉంది. సో ఈ రకంగా ఎన్నికలకు సంబంధించి అంశాలు వార్తలు నిలుస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్, దేశంలో ఉన్న ఏ పౌరుడైనా ఎక్కడైనా చేయాలి, ఓటు వేయాలి అని చెప్పేసి వన్ నేషన్ వన్ ఓటర్ ఐడి అనే నిబంధన కూడా ఉంది. సో ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. సీక్రెసీ ఆఫ్ బ్యాలెట్. మరి ఇంకోటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఎవరో ఎక్కడో ఉన్నారు, మా తమ్ముడో మా అన్ననో వేరే ప్రాంతంలో ఉన్నాడు, మా చుట్టాలందరూ వేరే ప్రాంతంలో ఉన్నారని వాళ్ళ ఓటు నేను వేయకూడదు. ఎందుకంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 49P ఒక నిబంధన చెప్తుంది, ఏ పౌరుని ఓటు వాళ్ళు మాత్రమే వేయాలి. సింపుల్గా చెప్పాలంటే దీనికి సంబంధించి ఒక సినిమా కూడా వచ్చింది. సో అలాంటిది సింపుల్ చెప్పాలంటే 49P అంటే ఏంటంటే నా ఓటును నేను మాత్రమే వేయాలి, నా విచక్షణ ఆధారంగానే వేయాలి. ఇట్ ఈస్ మై డిస్క్రిప్షన్, ఎవరికి వేయాలి ఎవరికి వేయొద్దు అనేది. సో ఇలాంటి నిబంధన కానివ్వండి. అంటే రానున్న ఎన్నికలు, బీహార్ ఎన్నికలకు సంబంధించి కరోనా పరిస్థితి ముదురుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, రాజకీయ పార్టీలు అన్నీ ఒక నిబంధన చెప్తున్నాయి ప్రభుత్వాన్ని. ఏమంటున్నాయంటే, ఎలక్షన్ కమిషన్ ఏమంటున్నాయంటే, ఇప్పుడు ఈ మార్పులు కోవిడ్ బారిన పడ్డ టైంలో 65 years వాళ్ళకి పోస్టర్లు అని అవన్నీ అవకతవకలు జరుగుతాయి. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఓటు వాళ్ళే తీసుకొని పోతారు అన్నట్టు జరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితిలో ఎన్నికలను వాయిదా వేయండి అని చెప్తుంది. మరి ఎన్నికలను ఎంతకాలం వాయిదా వేస్తాం? కరోనాకు సంబంధించి ఎంతకాలం ఈ లాక్డౌన్ ఉంటుంది? అదొకటి కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్నికలను వాయిదా వేయాలంటే సెక్షన్ 153లో ఉంటుంది. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951లో సెక్షన్ 153లో ఎన్నికల వాయిదా ఎలాంటి నియమాల్లో వేయాలని ఎన్నికల సంఘం నియమించాలి. సో ఈ రకంగా 153 ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పుడు బీహార్లో కనుక ఎన్నికల వాయిదా వేయాలి అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వేయొచ్చు. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి దేశంలో అమల్లో ఉన్నప్పుడు వేయొచ్చు. అలా ఇప్పటి వరకు 1 year కంటే ఎక్కువ కూడా అసలు ఎన్నికలు, జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నా కూడా 1 year కంటే ఎక్కువ ఎన్నికలను వాయిదా వేయరాదు. అలా జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్న కాలంలో ఎన్నికలు నిర్వహించరాదు. సో ఇలాంటిది ఇప్పటివరకు ఏంటంటే చూడండి, రాజీవ్ గాంధీ మరణం 1991. అప్పుడు ఏంటి, రాజీవ్ గాంధీ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో మానవ బాంబు పేరు చనిపోవడం జరిగింది. అప్పుడు ఒక 3 months డిలే చేయడం జరిగింది ఎన్నికలని. మరియు దాంతోపాటు ఇటీవల కరోనా కాలంలో 18 members రాజ్యసభ ఎన్నికకు సంబంధించి కొంతకాలం వాయిదా వేయడం జరిగింది. అలా 6 నెలల కంటే ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు November 29th లోపల కండక్ట్ చేయాలి. సో ఈ రోజున ప్రభుత్వం ఏర్పడింది 5 ఏళ్ల కిందట, అంటే ఈ రోజు లోపల మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడాలి అని చెప్పేసి ఈ లోపల 6 months లోపల అన్ని ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ టైం నిండకుండా చూస్తుంది. ఇలా కొన్ని నిబంధనలు ఉంటాయి, అలా 153లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కొన్ని అంశాలు ఉంటాయి. అదేంటంటే ఇందాక చెప్పాను, ఆన్లైన్ ఓటింగ్ విధానాన్ని చేసిన ఏకైక దేశం ఏంటంటే ఎస్టోనియా. మన భారతదేశంలో ఓటు వేయడం వేయకపోవడం అనేది మన యొక్క విచక్షణ. వేసినా ఎవరు అడగరు, వేయకున్నా ఎవరు అడగరు, కాకపోతే వేయాల్సింది మన బాధ్యత. అందుకోసం అని చెప్పేసి దీనికి సంబంధించి ఓటు ఖచ్చితంగా వేయాలి, వేయకపోతే కొన్ని పెనాల్టీలు వేసే దేశం కూడా ఉంది. ప్రపంచంలో ఓటు వేయకపోతే పెనాల్టీ వేసే ఏకైక దేశము ఆస్ట్రేలియా. అంటే వాళ్ళు ఓటు వేయలేదనుకోండి, ఓటింగ్ సమయంలో వాళ్ళు ఖచ్చితంగా $20 ఆస్ట్రేలియన్ డాలర్స్ పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. సో ఇదొక నిబంధన కానివ్వండి. అండ్ మన దేశంలో ఓటు వయసు 18 సంవత్సరాలు. అలా 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న దేశం ఏదైనా ఉందంటే బ్రెజిల్ 16 సంవత్సరాలకే ఓటు వయసు ఉంటుంది. సో ఈ రకంగా. మరియు భారతదేశంలో నోటా అనే ఒక నిబంధన ఉంటుంది. నన్ ఆఫ్ ది ఎబో, నచ్చని వాళ్ళకు ఎవరు లేకపోతే లాస్ట్ నోటా నొక్కుతాం మనం. సో నోటా అనేది ఏ దేశాల అమల్లో ఉంది అంటారు? గ్రీస్, కొలంబియా, ఉక్రెయిన్, ఇండియా. అంటే నోటా ఎన్ని దేశాల అమల్లో ఉంది? 4 దేశాల్లో అమల్లో ఉంది. అండ్ మన భారతదేశంలో ఓటింగ్ని సండే మాత్రమే నిర్వహించాలి అనే రూల్ లేదు. ప్రభుత్వం అవసరమైతే ఆ రోజు పబ్లిక్ హాలిడే ఇస్తుందని సెక్షన్ 135B ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్. సో మన దేశంలో సండే మాత్రమే నిర్వహించాలనేది, ఏ రోజైనా నిర్వహించవచ్చు, ఆ రోజు మాత్రం హాలిడే ఉంటుంది. కానీ సండే మాత్రమే ఎన్నికలు నిర్వహించే కొన్ని దేశాలు ఉన్నాయి. అదేంటంటే జర్మనీ, హాంకాంగ్, ఫ్రాన్స్. ఈ దేశాల్లో సండే మాత్రమే ఎన్నికలు జరుగుతాయి అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ గురించి కూడా ఎగ్జామ్లో బిట్స్ అడుగుతారు ఎన్నికలకు సంబంధించి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఎన్నికల సమయంలో వాడే ఇంక్ ఉంటుంది చూసారా, ఇంక్ గురించి కూడా చాలాసార్లు బిట్ అడిగారు. మనం ఒక పలానా, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ వేసిన వాళ్ళకి ఎలాంటి ఇంక్ ఉండదు, కానీ ఇప్పుడు మనం ఎన్నికల పోలింగ్ బూత్కి వెళ్ళేసి వేస్తే ఒక ఇంక్ అనేది పూస్తారు. ఎడమ చేతి చూపుడు వేలికి పూస్తారు, ఎడమ చేతి
చూపుడు వేలికి పూస్తారు. ఆ చూపుడు వేలికి పూసే ఇంక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండెలిబుల్ ఇంక్ అంటారు. అంటే చెరిపితే చెరగనిది. ఇండెలిబుల్ ఇంక్ అంటే చెరిపితే చెరగదు. అదేంటి కెమికల్ అంటే సిల్వర్ నైట్రేట్. సో బాటిల్లో నుండి తీసి మనకి పూస్తారు సిల్వర్ నైట్రేట్. కానీ బాటిల్లో ఉన్నప్పుడు మాత్రమే సిల్వర్ నైట్రేట్. ఆ బాటిల్లో నుండి తీసిన తర్వాత మన చర్మం మీద పడ్డ తర్వాత అది ఏ కెమికల్గా మారుతుంది అంటారు? సిల్వర్ క్లోరైడ్. ఎందుకు మరి బాటిల్లో ఉండి మరి మన చర్మం మీద పడగానే ఎందుకు ఇలా మారుతుంది అంటే ఒకటే రియాక్షన్. బాటిల్ నుండి మన చేతికి పూసే లోపల గాల్లో ఉండే సూక్ష్మ కణాలు కానివ్వండి, దుమ్ము ధూళి కణాలు కానివ్వండి, మన శరీరం నుండి ఉత్పత్తి సాల్ట్ కానివ్వండి, చెమట కానివ్వండి, ఏదైతే ఉంటుందో దీంతో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అందువల్ల ఈ సిల్వర్ నైట్రేట్ కాస్త సిల్వర్ క్లోరైడ్గా మారుతుంది, మన శరీరానికి ఫిక్స్ అయిపోతుంది. అలా 1 వీక్ 10 డేస్ కూడా ఉంటుంది. సో ఇలాంటిది. అండ్ ఈ సిల్వర్ నైట్రేట్ అనేది ఏ ఎన్నికల నుండి ప్రారంభించారు భారతదేశంలో అంటారు? ఈ భారతదేశంలో 1962 3వ సాధారణ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల సమయంలో దీన్ని ప్రారంభించారు. దీన్ని ఎక్కడ తయారు చేస్తారంటే మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిషెస్. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిషెస్ ఇది మైసూర్లో ఉంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 2019 లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ లోక్సభ ఎన్నికల్లో ఈ సిల్వర్ నైట్రేట్ కోసము ఎంత ఖర్చు పెట్టింది ప్రభుత్వం అంటారు? 33 కోట్లు పెట్టింది ఖర్చు. సో ఇలాంటి బిట్స్ కూడా మనల్ని అడుగుతారు. సో ఇప్పుడు మనకు ఎన్నికల సమయంలో కాంట్రవర్సీ అవుతున్న అంశాలను చూడండి. సీక్రెసీ ఆఫ్ బ్యాలెట్ గురించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావచ్చు. ఎవరికి ఓటు వేస్తారో వాళ్ళకి మాత్రమే తెలియాలి. అలా సెక్షన్ 94 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మన ఓటు రహస్యాన్ని ఉంచుకోవాలని చెప్తుంది. అండ్ సెక్షన్ 60 పోస్టల్ బ్యాలెట్, రెగ్యులర్గా మనం వార్తలు వింటున్నాం. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా వివాదాలు వస్తున్నాయి. సెక్షన్ 60 పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఉంది. ఇటీవల కాలంలో కేంద్రము కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 అమెండ్మెంట్ రూల్స్ 2020లో తీసుకొచ్చింది. అందులో 65 ఇయర్స్ ఎబో, ఎందుకంటే 65 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు సెన్సిటివ్ పీపుల్, సింపుల్గా చెప్పాలంటే వారికి కరోనా సోకుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో సెక్షన్ 60, సెక్షన్ 49P, సెక్షన్ 135B అండ్ సెక్షన్ 16 ఆఫ్ 1. అదే సెక్షన్ 16 ఆఫ్ 1 అన్నా కూడా ఆర్టికల్ 326 అన్నా కూడా ఒకటే. సో ఈ రకంగా ఏ దేశంలో ఎలా జరుగుతుంది? ప్రస్తుతం వివాదం ఏంటంటే ముఖ్యంగా సీక్రెసీ ఆఫ్ బ్యాలెట్ని మెయింటైన్ చేయాలి. పోస్టల్ బ్యాలెట్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే అది సీక్రెసీ ఆఫ్ బ్యాలెట్కి ఉల్లంఘన చేసినట్టే. ఎవరి ఓటు వారు కాకుండా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటు వేసుకునేలా తయారవుతుంది అనే ఒక అంశం వివాదాన్ని సృష్టిస్తుంది. అండ్ ఎన్నికలకు సంబంధించి డిలే వేయొచ్చా వేయరాదా అనేది సెక్షన్ 153లో ఉంటుంది. ఎన్నికల సంఘం 6 నెలలకు మించి ఏ ఎన్నికలను కూడా డిలే చేయకూడదు అనే నిబంధన కూడా ఉంది. ఇలా ఎన్నికల సంఘానికి సంబంధించి కొన్ని అంశాలు మనకి ఇటీవల కాలంలో వార్తలు నిలిచాయి. సో దీనికి సంబంధించి పాలిటీ పార్ట్ నుండి ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ రేపు వేరే టాపిక్లో కలుద్దాం. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.